లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తమకు ఒక సీటు ఇవ్వాలన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఇందుకోసం 5 ఎంపీ స్థానాలు సూచించామన్నారు. సిపిఐకి సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్నారు. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కాంగ్రెస్ తో కలిసి ఉన్నామని తమను తక్కువ అంచనా వేయవద్దన్నారు. రాష్ట్రంలో సిపిఐ కూడా బలంగా ఉందన్నారు నేతలు. ఢిల్లీలో రైతులకు మద్దతుగా ఈ నెల 26వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు సిపిఐ లీడర్లు. ఆ నీళ్లు ముందుకెళ్లే పరిస్థితి లేకుండా వెనక పెంచారు. అటు ముందుకు వెళ్ళవు, వెనక్కి రావు. ఆ విధంగా అంత ఇబ్బందులు అయిపోయి డబ్బులన్నీ అందులో పడిపోయి అంత పెద్ద నష్టానికి కారణమైనటువంటి వాళ్ళు కొత్త ఆర్గ్యుమెంట్ పెట్టి ఇంకా దాన్ని సపోర్ట్ చేసుకోవటం, ఇటువంటి ప్రయత్నాలు చేయడం చాలా దురదృష్టకరం. దానిపైన ఏదో చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో అవినీతికి అంతం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దానిపై వైజ్ఞానిక పెట్టారు, చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమికి అనుకూలంగా యువత వాళ్ళతో కలిసి ఒక వేదిక తయారు చేస్తా ఉన్నాం. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆపరేట్గా తయారు చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇండియా కూటమి అనుకూలంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు సరే అసెంబ్లీకి సంబంధించి జరిగినట్టు చెప్తాను. కనీసం ఒక్క సీటు నాకు ఇవ్వబట్టి అందరికీ 100% రిజల్ట్ సాధించలేదు. మరి ఎందుకు తెలియకపోయారు? ఛత్తీస్గఢ్ తెలియకపోయారు, మీరు రూలింగ్ పార్టీ ఉంది కదా. రాజస్థాన్ తెలియపోయారు, మీరు రూలింగ్ పార్టీ ఉంది కదా. మధ్యప్రదేశ్ తెలియపోయారు, మీరందరూ కలుపుకోలేదు. కలిసి వచ్చే వాళ్ళు కలుపుకోకుండా సంఘటనగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది. తెలంగాణ గెలిచింది. గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొచ్చేది కాబట్టి